గురుగారు ఇప్పుడు మీరన్నారు, అందరిలో చైతన్యం రావాలి, మనది మనది అనుకోవాలని అని మీరు చెప్పారు. మనది అని అనుకోవాలంటే ఎలాంటి ఆలోచనల విధానం ఎలా ఉంటే మనది అని అనే భావన కలుగుతది ఇప్పుడున్న యువతలో? ఈ కుల మతాలకు అందరూ అతీతంగా ఉండాలండి. దేశం ప్రగతి వైపు సాగాలంటే అందరూ ప్రకృతి వైపు వెళ్ళాలన్నమాట. హ్మ్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. దానికి నేను ఒకటి జోడించానండి. ప్రకృతి దేవో భవ అని. ఆ కరోనా ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు మనం చూసామండి. హ్మ్. మనం లేకున్నా కూడా కరోనా టైంలో ప్రకృతి చాలా బాగుందండి. ఎందుకంటే పొల్యూషన్ లేకుండా మనం పొల్యూషన్. ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ప్రకృతి చాలా బాగుంది. కాబట్టి ప్రకృతి లేకుంటే మనం లేమండి. కానీ మనం లేకుంటే ప్రకృతి చాలా బావుంటుంది. ఆ దిశగా 2028కి మా నాన్నగారికి ఒక 100 సంవత్సరాలు వస్తుందనమాట. ఆ 100 సంవత్సరాలు వచ్చే వరకు మా ఇంటి చుట్టుపక్కల ఒక 100 చెట్లు నాటాలనే ఉద్దేశ్యంతోనే నేను ఇప్పుడే కింద దాదాపు ఒక 50 చెట్లు నాటాను. హ్మ్. వాళ్ళందరిని నా పిల్లలుగా భావిస్తానండి. ఎట్లయితే మన పిల్లలకి మనం స్నానం చేసేసి వాళ్ళనందరిని తయారు చేస్తామో, నేను రోజు వాళ్ళకందరికి స్నానం చేపిస్తానండి. ఆ శ్రద్ధతో నేను చేస్తున్నాను. ఆ గురువులు చెప్పిన మాట శ్రద్ధగా వింటున్నాను. గురువులు ఏది చెప్తే అది నేను ఆచరిస్తుంటాను కాబట్టి, నా జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి. ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలంటే, ప్రతి మనిషి ఆధ్యాత్మిక వైపే వెళ్ళాలనమాట. సో, నేను వెళ్తున్నాను. రాబోయే తరుపులు ఇప్పుడు వివేకానందుడు లాంటి మహానుభావులు చెప్పిందేందంటే, "ఇఫ్ మనీ లాస్ట్ నథింగ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్" అన్నారు. కాబట్టి యువకులలో ఆ క్యారెక్టర్ లూజ్ కాకుండా అది ఏదో ఒక వయసులో ఉన్నప్పుడు కొన్ని అనుకోకుండా మనం లేనిపోని సినిమాలు చూస్తుంటాం. ఆ సినిమాలు వచ్చేవన్నీ అలాంటివి వస్తున్నాయి. కాబట్టి యువకులందరూ అటువైపు కాకుండా శ్రద్ధగా ఆ రామకృష్ణ మఠము, ఇట్లా చిన్నజీయర్ స్వామి ఆశ్రమం అలాంటి గురువుల ద్వారా సంబంధం పెట్టుకొని ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అన్నప్పుడు ప్రతి వాళ్ళు ఆ భగవద్గీత చదవాలండి. కాబట్టి నా జీవితంలో విష్ణు సహస్రనామం, ఈ భగవద్గీత నన్ను మార్చింది కాబట్టి నేను కూడా అదే ప్రేరణగా తీసుకుంటాను. యువకులకు కూడా అదే చెప్తున్నాననమాట. ప్రతి వాళ్ళు యువకులు ఈరోజు భగవద్గీత చదవాలన్నమాట. ఢిల్లీ మీరు పాదయాత్రలో వెళ్లారని జెప్పేసి ఇక్కడ నుంచి. సో, ఎందుకు మీరలా వెళ్ళాల్సొచ్చింది? అమ్మ తర్వాత ఏదైనా ఉంది అంటే అది ఆవండి. అమ్మ హ్మ్. లాంటి ఈరోజు ఆవుకు దూరం అయిపోయామండి మనం. హ్మ్. కాబట్టి ఆ ఆవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని భాగ్యనగర్ నుంచి ఢిల్లీ వరకు నేను పాదయాత్ర చేశానండి. 39 రోజుల్లో నేను ఢిల్లీ చేరుకున్నానండి. హ్మ్. నేను మథుర వచ్చే వరకు నాకొక ప్రశ్న వేశారండి. సడెన్‌గా కృష్ణ పరమాత్మ నీకు ఎదురొస్తే నువ్వేం కోరుకుంటావని. నేను ఒక మాట చెప్పానండి. నాకన్నా ముందు ఈ భూమి మీద శ్రీ 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 ఇదండి చిన్నజీయర్ స్వామివారు వచ్చారు. వారికన్నా ముందే నేను భూమి పెట్టి ఎళ్ళిపోవాలని కోరుకుంటానని. కాబట్టి ఆ గురువు ఒక ఆనందంగా ఉండాలి. మనము ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉండాలి అంటే ఈరోజు మనం ఆవుకు దూరం అయిపోయామండి. టీచర్ పిల్లవాడిని అడిగిందంట. పట్టణానికి, పల్లెటూరికి ఏంటి తేడా అని. పట్నంలో కుక్కలు ఇంట్లో ఉంటాయి. ఆవులు రోడ్డు మీద ఉంటాయి. అదే పల్లెటూరులో అయితే కుక్కలు రోడ్డు మీద ఉంటాయి. ఆవులు ఇంట్లో అవునింట్లో. ఉంటాయి. కాబట్టి ఆ ఆవుని మళ్ళీ అందరి ఇంట్లో చూడాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా నడిచానండి. ప్రతి పల్లెకి వెళ్తే ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక ప్యాకెట్ పాలుందండి. కానీ ఈరోజు పల్లెల్లో కూడా ఒక ఇంట్లో ఆవు లేదండి. అంటే ఆవుకి దూరం చేసేసారనమాట. మనలో ఉన్న శక్తి ఈరోజు మనకు తగ్గిపోయింది, క్షీణించిపోయింది. ఆహారము, వ్యవహారం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం స్వీకరించే ఆహారమే బాలేదండి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే సాత్వికమైన ఆహారం స్వీకరించాలండి. ఆవు నెయ్యి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మన బ్రెయిన్ షార్ప్ బ్రాహ్మణ పిల్లలు బ్రెయిన్ షార్ప్ బాగుంటారండి, ఇంటెలిజెంట్‌గా ఉంటారండి. ప్రతి మనిషి ఇంటెలిజెంట్‌గా మారొచ్చు. ఎప్పుడు మారొచ్చు అంటే ప్రతి ఇంట్లో ఆవు ఉండాలండి. ఆవు పాలు తాగాలి. మనము స్వీకరించాలి. ఆ పిల్లలకు కూడా రాబోయే పిల్లలకు కూడా మన ఆవు పాలని అందించగలిగితే బావుంటుంది. ఆవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలన్న ఒక దీంతోనే నాకెంత కష్టమైనా పర్వాలేదు అని ఢిల్లీ వరకు పాదయాత్ర చేయడం జరిగిందండి. మీరు మూగ జీవాలను కూడా బాగా ప్రేమిస్తారు, సేవ చేస్తారని జెప్పి విన్నాను. నాకది చిన్నప్పటి నుంచే అది అలవాటుందండి. కుక్కలకు అన్నం పెట్టడం గానివ్వండి, అటు పశుపక్షులకు వేటని. 2004లో శ్రీ 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 ఇదండి చిన్నజీయర్ స్వామి వారు కలిసిన తర్వాత వారి శ్లోకం అది అనమాట. సర్వ్ ఆల్ బీయింగ్ ఎస్ సర్వీస్ టు గాడ్ అన్నారు వారు. వర్షిప్ యువర్ ఓన్ రెస్పెక్ట్ ఆల్ అన్నారు. కాబట్టి అది వారిలో కూడా అది చాలా ఉంది. కాబట్టి వారిని ఇంకా ప్రేరణగా తీసుకొని అప్పటి నుంచి నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక దాదాపు రోజు ఒక 50, 60 కుక్కలకు మేము వండి పెడుతుంటామండి. హ్మ్. మా ఇంటికి రోజు ఒక 100 దాకా పావురాలు వస్తూ ఉంటాయి. ఉదయమే వస్తాయి, పిచ్చుకలొస్తాయి, అన్నీ వస్తుంటాయి. కాబట్టి వారు సర్వ్ ఆల్ బీయింగ్ ఎస్ సర్వీస్ టు గాడ్ అన్నారు కాబట్టి, ఆ సేవ చేయాలన్న భావన చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి, మా ధర్మపత్ని యొక్క సహకారం వల్ల నేను దాదాపు రోజు అది ఈ మార్నింగ్, ఈవినింగ్ ఆ పని చేస్తుంటాను. నాకొక పూట అన్నం దొరికితే చాలనుకున్నా అండి. ఒక పూట వాళ్ళు కూడా పెట్టాలన్న ఒక తపనతోనే ఈ పని చేస్తుంటాను. ఎందుకంటే, ఈ దేశంలో అన్నం పెట్టే ఇది పుణ్యం జై జవాన్, జై కిసాన్ అన్నారండి. హ్మ్. 10 మందికి అన్నం పెట్టే భూమి అండి ఇది. ఈరోజు అన్నం లేకుండా అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ చచ్చిపోయారు, ఇబ్బందిగా ఉంది అవన్నీ చూస్తుంటే మాకు కొంచెం బాధ కలుగుతూ ఉంటుందండి. కాబట్టి నేను పడుకోక ముందు చుట్టుపక్కల ఎవరు ఉపవాసం ఉండకూడదన్న ఒక భావనతోని ఆ పని చేస్తుంటానండి.
అంటే మీరు ఇందాక చెప్పారు మీరు చాలా పేదరికంలో పెరిగాను అని జెప్పేసి. మరి ఇవన్నీ జేయడానికి మీకు ఆర్థికంగా ఎలా సర్దుబాటవుతుంది? యాక్చువల్ నాకు ఆర్థికంగా సంపాదన లేదండి నాకు ముందు నుంచి. హ్మ్. కానీ నాకొకటి భగవంతుడిపై విశ్వాసం ఉందండి. భగవద్గీతలో భగవంతుడు ఒక మాట అంటాడండి. అనన్యా చింతయంతో మాం హే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడండి. ఈ ఇల్లు గానివ్వండి, ఇప్పుడు మీరు ఈ చూస్తున్న సోఫా సెట్ కానీ ఎనీ వస్తువు ఇది. హ్మ్. ఇది నా జీవితంలో నేను ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత నేను ఏది కోరుకుంటే అవి వచ్చాయండి. మీరు కోరుకుంటూ ఆ! వచ్చేసాయి. నేను సంపాదించాలన్న ఒక భావనతో నేనెప్పుడు ఏ పని చేయలేదండి. హ్మ్. నేను సేవా భావనతోని చేశానండి. ఆ సేవా భావనతోని చేశాను గాబట్టి, ఆ భగవంతుడి మీద నాకొక పరిపూర్ణమైన విశ్వాసం ఉంది గాబట్టి, నాకు పలానా చోట్ల వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంటే నెక్స్ట్ డే నాకు అనుకోకుండా అక్కడ ఉంటానండి. దానికి కారణం ఏంటంటే, అది నా గొప్పతనం గాదు. అది స్వామివారి యొక్క కృప అని నేను అనుకుంటున్నాను. ఆ అంటే మనం భగవంతుడిని పట్టుకుంటే మనం ఎప్పుడైనా జారిపోవచ్చండి. అదే భగవంతుడు మనల్ని పట్టుకున్నాడనుకోండి, మనల్ని జారనివ్వడండి. అందుకే మర్కట మార్జాల ఉదాహరణ ఇస్తారు. మర్కటం అంటే కోతి అండి. కోతి. మార్జాలం అంటే పిల్లి అండి. కోతి ఏం చేస్తదంటే పిల్ల తల్లిని పట్టుకుంటదండి. చెయ్యి వదిలేసిందనుకోండి అది ఎప్పుడైనా జారిపోవచ్చు. ఇక్కడ పిల్లి అట్లా కాదండి. పిల్లి తల్లి పిల్లని పట్టుకుంటదండి. అది ఎప్పుడు వదిలి నోట్లో నుంచి వదిలిపెట్టదండి. ఎందుకంటే అది ఎన్ని గోడలు దూకినా కూడా తన పిల్ల సేఫ్‌గా ఉండాలన్న ఆలోచనతోనే అది ముందుకు తీసుకెళ్ళి మారుస్తూ ఉంటది. ఇల్లు మారుస్తూ ఉంటది. అవును. అట్లా మన జీవితం కూడా అంతే అన్నమాట. మనం గురువుని పట్టుకుంటే ఎప్పుడైనా జారిపోవచ్చనమాట. అదే గురువుని మనల్ని పట్టుకున్నాడనుకోండి జారనివ్వడనమాట. కాబట్టి ఆ నిస్వార్థ భావనతోని మనం సేవ చేయాలి. ఆ గురువే సర్వస్వం అన్న భావనతోనే సేవ చేయాలి. ఆ సేవ నేను చేస్తూ ఉంటాను. అంటే మీరు చెప్పారు గదా! మీరు అంటే పాలిటిక్‌లో ఉన్నారు. పొలిటీషియన్‌గా గూడా చేశానని జెప్పేసి. అంటే ఎందుకు మీకు అట్లా అనిపించింది? ఒక పొలిటికల్ లైఫ్‌లో గూడా నేనెళ్ళాలి. అందులో అసలు ఏముంటదని తెలుసుకోవడానికి వెళ్లారా? లేకపోతే మీకు గూడా వచ్చే కాలంలో అంటే ముందు ముందు కాలంలో ఒక ఎమ్మెల్యేగా అట్లా ఏమన్నా అవ్వాలని ఉందా మీకు? నాకు ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఎప్పుడు లేదండి. హ్మ్. కానీ ఎమ్మెల్యే అయినవాడు నిస్వార్థపరుడై ఉండాలండి. హ్మ్. కరప్షన్‌కి దూరంగా ఉండాలండి. ప్రతి వాళ్ళు ఆ భావనతోనే సేవా భావనతోని చేసేవాళ్ళు ఉండాలన్న ఒక భావనతోనే నేను చాలామందికి ఎమ్మెల్యే గాని ఎవరికైనా సపోర్ట్ చేశాను. అది వాళ్ళు ఏమేమి చేస్తున్నారో అది వాళ్ళకి వదిలేసిందనమాట. ప్రతి మనిషి నేను నా దేశానికి ఏం చేయగలుగుతాను అన్న భావనతోని నిస్వార్థంగా సేవ చేయగలిగితే ఈ పేదరికం దేశం నుంచి వెళ్ళిపోతుందండి. నాయకుడు అయిన తర్వాత ప్రతివాడు చెప్పేది ఒకటేనండి. పేదరికం వెళ్ళిపోవాలి, పేదరికం వెళ్ళిపోవాలి. ఎక్కడికెళ్తుందండి? ఇక్కడి నుంచి పక్కకు తీసి పక్కన పెడుతున్నాను. పేదరికం వెళ్ళాలి అన్నప్పుడు నాయకుడు తన జీవితంలో తన గురించి ఆలోచించొద్దనమాట. ఒక దేశం బాగుపడాలి అన్నప్పుడు వ్యక్తి తన గురించి ఆలోచించొద్దనమాట. ఆ దేశం బాగుపడడానికి ఏం చేస్తే బాగుంటుందన్న భావనతోనే వాడు బతకాలి. ఆ దిశగా నేను బతుకుతున్నాను. ఒకవేళ నాకెక్కడైనా అవకాశం ఇస్తే నాకు పోటీ చేయాలని ఉంది. నేను పోటీ చేస్తాను. కానీ పార్టీ వ్యతిరేకంగా నేను చేయను. కాబట్టి కొన్ని రాజకీయంలో కొన్ని పార్టీకి పనిచేశాను కాబట్టి, ఆ పార్టీ ఏదైనా పిలిచి నాకిస్తే అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తానండి.